నౌ డాడీ రిలీజ్ అయ్యారు కదా మన అవును వచ్చేసారు నరస్ నుంచి రిలీజ్ అయ్యారు నౌ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎస్ 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 ఇప్పుడు ఆయన ఈ ప్రమోషన్స్ లో గానీ వీటిల్లో గానీ పార్టిసిపేట్ చేస్తారా లేదు సార్ అంటే నా వరకు వదిలేసారు సార్ అంటే ఏదుందో నువ్వు చేసుకో అనేసి ఓకే మొత్తానికి ఆ పేరు కూడా పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్ అవును సార్ అవును సార్ సార్ ఆ నెగిటివిటీ పాజిటివిటీ లేకపోతే దీంట్లో ఉన్నటువంటి కాంట్రవర్సీ అనేటువంటిది కోర్టులు నిర్ణయించాల్సినటువంటి యాజ్ ఏ పర్సన్ గా ఈజ్ ఆల్సో సో డౌన్ టు ఎర్త్ అవును సార్ అవును సార్ అందరితో చాలా మర్యాదగా మాట్లాడతారు చాలా పద్ధతిగా ఉంటారు అనేటువంటిది ఇక ఇవంటావా అది ఏ బిజినెస్ లో అయినా ఉన్నాయి వాటికి న్యాయస్థానాలు కోర్టులు వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తారు. అమ్మగారు బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి? హౌ ఈజ్ షీ ఇంట్రెస్టెడ్ టు సెండ్ యూ టు ద ఫిలిమ్స్? మా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు రిస్ట్రిక్షన్ అనేది లేదు సార్. కష్టపడుకుని అంటే మనకు ఆసక్తి ఉంటే కదా సార్ దాంట్లో కష్టపడుతుంది సార్. కష్టపడాలని మనకు ఉన్నప్పుడు వదిలేసారు సార్, ఫ్రీడమ్ ఇచ్చారు సార్, ఏదన్నా చేసుకోవాలి సార్. ఎప్పుడు రిస్ట్రిక్షన్ ఇంట్లో. ఇప్పుడు మైనింగ్ బిజినెస్ కంటిన్యూ అవుతుందా మీది? అంటే ప్రస్తుతానికి అయితే కోర్టులో ఉన్న విషయం సార్. ప్రస్తుతానికైతే అవన్నీ స్తంభించున్నాయి. ప్రస్తుతానికి అయితే న్యాయ వ్యవస్థ దగ్గరే ఉంది సార్. మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ అగైన్ యూ విల్ కంటిన్యూ విత్ ద సేమ్ బిజినెస్. అంటే అది చూడాలి సార్, ఎలా రాసి పెట్టింది అనేది. ఎలా రాసి పెట్టింది అంతే సార్. మా సైడ్ నుంచి మేము న్యాయంగా ఉన్నాం కాబట్టి పోరాడుతూనే ఉన్నాం సార్. అది చూడాలి సార్. అంటే ఒక్కసారి ఆ పరిణామం తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏమైంది? అంటే సార్ మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఎలా లేకపోయినా మా లైఫ్ స్టైల్ ఎప్పుడు వెల్ ఆఫ్ అనే దానికన్నా సార్ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ సార్. తినడానికి ఫుడ్, ఉండడానికి ఇల్లు, ప్రశాంతంగా జనాలతో మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ కష్టాలు ఏదన్నా ఉంటే మా వంతు ఏ సాయం చేయొచ్చు అంతవరకే సార్. సో అప్పుడు అలాగే ఉన్నాం సార్, ఇప్పుడు అలాగే ఉన్నాం సార్. ఏదున్నా ఆస్తి ఉన్నా అంటే సంపత్తి ఎంత ఉన్నా ఎంత లేకపోయినా మనసు బాగుంటే చాలనేది మా మమ్మీ డాడీ నేర్పించారు సార్. అంతవరకు ప్రశాంతంగా ఉన్నాం సార్.